RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు RTI Live News. నెల్లూరు జిల్లా ఆత్మకూరు రూరల్ నల్లపరెడ్డి పల్లిలో 20వ వార్డ్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఏమి చేశారు అని మీకు ఓటు వేయాలని ఆరోపించారు. అలాగే మీలాగా మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీద కేసులు లేవు. విక్రమ్ రెడ్డి మీ మీద ఈడీ వారు వేరే రాష్ట్రంలో మీరు చేసే వ్యాపారాలలో 102 కోట్లు అవినీతి జరిగిందని, మీ మీద కేసు నమోదు అయిందని పేపర్లో మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కదా అని ఆరోపించారు. చేయకపోయినా చేసినట్టు 1000 కోట్లు బిల్లులు పెట్టుకుని లూటీ చేసిన పక్క రాష్ట్రంలో కేసు నమోదు చేసింది వాస్తవం కాదా? అలాగే వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి చుట్టాలు ఎవరంటే స్టేషన్లు, కోర్టులు, జైలు, బెయిలు అలాంటి చరిత్ర మా నాయకులకు లేదు. మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డికి అభివృద్ధి ముఖ్యమని, ఆత్మకూరు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరెడ్డి, నజీర్, సురేష్, పుట్టం వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఆత్మనిర్భరమైన నల్లపరెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశాము. ఇక్కడ యువకులు బాగా అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఇంటికి కూడా ప్రచారం జరిగింది. అందరూ కూడా సంతోషంగా మనం ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రామనాయుడు గెలిపించడానికి ఆనందంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రచారం ఈ ఊర్లో ఇంత అభిమానం ఉన్నందుకు ఈ గ్రామ ప్రజలకి, మా టీడీపీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా కనీసం ఈ రోడ్లో 3-4 సార్లు ఎమ్మెల్యే గారు తిరిగినా కూడా ఎక్కడ రోడ్డు అంతా పగలగొట్టి చిందరబాబు చేసి బైకులు కిడ్డయి పడిపోతున్నారు, సైకిల్ వాళ్ళు పడిపోతున్నారు, ఆటో వాళ్ళు పడిపోతున్నా కూడా ఆయన నేను చేస్తానని చెప్పుకుంటున్నారు తప్ప ఆ రోడ్డుకి ఎందుకు నిధులు ఇచ్చి చేయలేదు. మీరేదో సొంత నిధులతో కూడా చేస్తామని చెప్పారు, అది కూడా చేయలేదు. కాబట్టి ప్రజలు మీరు ఏమైనా ఓటు అడగాలని, మీరు ఏం చేశారని అడుగుతారో, మీకు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా. మీరు ఏదైనా చేసుకుంటే చెప్పండి. ఏమి చేయకుండా ఈరోజు మాకు ఓట్లు వేయండి, మేము అది చేస్తాం ఇది చేస్తాం మేము అని చెప్పడం కరెక్ట్ కాదు. అదేవిధంగా రామనాయుడు గారు ఈరోజు ఆత్మ నియోజకవర్గానికి వచ్చి పోటీ చేస్తున్నారంటే అందరూ ఆనందంగా ముందుకి మేము వస్తామన్నా, మీ పార్టీలో మీతో మేము పయనిస్తాం, మేము ఓటు వేస్తాం, ఒక ఆత్మ నియోజకవర్గం సునామీ బయలుదేరింది. ఏ ఊరు బట్టినా ఆత్మ ఎక్కడ పెట్టా కూడా అన్నా మేము ఉన్నాం, మీకు అన్నా మేము ఉన్నాం, ప్రతి ఒక్క గ్రామంలో పరుగులు పడుతున్నారు రామనాయుడు దగ్గరికి. ఆయన చేసిన అభివృద్ధి, ఆయన మంచితనం, ఆయనవల్లే ఆయన్ని ఈరోజు ప్రతి గ్రామంలో గౌరవిస్తున్నారు. మీ దగ్గర మీరు మాకు ఎమ్మెల్యేగా మీకు దాదాపు 20 లక్షలు గెలిపిస్తే కనీసం కార్యకర్తలు ఎవరో, నాయకులు ఎవరో ఇప్పటికీ మీకు తెలియదు. మీ పిఎల్కి మేము ఫోన్ చేయాలా, మీరు ఫోన్ ఎత్తరు, మీ పిఎల్ ఫోన్ ఎత్తరు. వాళ్ళు మాకు చేసేది గన్ మ్యాన్ల కాడ పిఎల్ దగ్గర మేము ఉండాలన్నా, ఇది ఎంతవరకు కరెక్ట్? యాత్మూరు ప్రజల్లో అంటే నీకంత చీపా? మీకు ధనవంతులు కావచ్చు, కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలు ఫోన్లు ఎత్తారా, ఒక సమస్యలు తీసుకోవాలా. ఎవరితోన్నా మీరు ఫోన్లు ఎత్తి ఏ నాయకులతో మాట్లాడారో చెప్పండి. మీరు ఫోన్ ఎత్తరు, మీ వాళ్ళు పని చేయరు, ఎందుకు మా ప్రజలతో ఆడుకుంటారు? కాబట్టి నైతికంగా మీకు ఓటు అడిగే హక్కు లేదు. మీరు ఈ నియోజకవర్గంలో టాప్ 10లో ఓడిపోతారని మొట్టమొదటిసారిగా మీరు ఉంటారు. అదేవిధంగా గ్రామాలను మేము ప్రచారం చేసి రామనాయుడు వచ్చిన ద్వారా అందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఓటేస్తాం, రామనాయుడు గెలిపించుకుంటాం అంటున్నారు. అదే మా పెద్ద ఆయన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన రాజకీయాల్లో రాకముందు సేవా కార్యక్రమాలు చేశాడు. వాళ్ళకి విజయసాయిరెడ్డి పోటీ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? విజయసాయిరెడ్డి ప్రజానిత్య రాజకీయాల్లో ఏమి చేశాడు? రాజమోహన్ రెడ్డి గారు ఏమి చేశారు? పార్టీ అదేమంటే ఉచిత పథకాలు అంటున్నారు. ఉచిత పథకాలు ఎంతమందికి ఇచ్చారు? పథకాలు కాదు, పని చేసేవాళ్ళు కావాలా. మీ పథకాలు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు. అదే ఈరోజు చంద్రబాబు మంచి బ్రహ్మాండమైన పథకాలు పెట్టారు. మంచి క్యాండిడేట్లు, అభివృద్ధి చేసేవాళ్ళు, అవినీతి లేనివాళ్ళు, కేసులు లేనివాళ్ళు. ఏమిరెడ్డి గారికి కేసులు లేవు, ఆనం రామారెడ్డి గారికి కేసులు లేవు. మీకు ఇన్ని కేసులు ఉన్నాయి. సాయిరెడ్డి గారి చుట్టాలు ఎవరంటే పోలీస్ స్టేషను, ఆ తర్వాత కోర్టు, ఆ తర్వాత జైలు తర్వాత కోర్టు, ఆ తర్వాత బెయిల్. బెయిలు కోర్టులు ఉండేది. మీకు సేవా కార్యక్రమాలు చేసేది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. 102 కోట్లు ఈడీ కేసులు ఇరుక్కుంది వాస్తవం కదా, పేపర్లో ఈటీవీలో వచ్చింది వాస్తవం కదా. కాబట్టి మీకు నైతికంగా ఓటు అడిగే హక్కు మీకు లేదు.
మిమ్మల్ని గెలిపిస్తే ఈ ఆత్మ నియోజకవర్గం మరలా కూడా ఇంక 10 సంవత్సరాలు ఎన్నికపోతే మీరు రాజకీయంగా పనికిరాని కూడా సభాములు చేస్తూ మా నల్లపరెడ్డి గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా రామనాయుడు గారికి ఏమిటి సహాయం చేసి ఆశీర్వదించి దీవించాలని, మీ మంచి మనసుతో దీవించి అత్యధిక మేజర్ గెలిపిస్తారని నల్లపరెడ్డి గ్రామ ప్రజలను కోరుకుంటున్నా.